నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానేశం చూస్తే నిజరూపం అప్పన్న దర్శనం, ఆలయం ముందు భక్తజనం, సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి చందన ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో పోటెత్తారు. రాత్రి వేళ ఉచిత దర్శనం క్యూ లైన్లో భక్తుల రద్దీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే విజయనగరంలోని ఒక ప్రధానేశం చూద్దాం. నిరుద్యోగ యువతకు వరం, నేడు పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన. రాష్ట్రంలోని 41 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులకు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేస్తారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో 11 ఉన్నాయి. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యం. ఇప్పటికే 2 జిల్లాల్లో పార్కుల ఏర్పాటుకై అనువైన స్థలాలను గుర్తించారు. ఎక్కువ భూమి అందుబాటులో ఉన్న ముందుగా తక్కువ విస్తరణలో వీటిని నిర్మిస్తారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, బొబ్బిలి మండలంలో కొట్టెక్కి, కొత్తవలస మండలంలో బలిఘట్టం, బొండపల్లిలో వీటి పనులు ప్రారంభిస్తారు. మన్యం జిల్లాలో సీతంపేట మండలం, పనుకువలస, పార్వతీపురం మండలం, చదలంగి పరిధిలో శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గ పరిధిలో పనులు చేపడతారు. నెల్లిమర్లలో 3 ఎకరాలు గుర్తించిన, ప్రస్తుతం 2 ఎకరాలు, కొట్టెక్కిలో 104 ఎకరాలు ఉన్న 20 ఎకరాలు, కొత్తవలస మండలంలో బలిఘట్టంలో 50 ఎకరాలకు 20 ఎకరాలు, బొండపల్లిలో 57 ఎకరాలకు 20 ఎకరాల్లో పార్కులు నిర్మిస్తారు. ఆత్మకూరులో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు జిల్లాకు తీసుకొచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో అధికారులు మళ్ళీ కార్యక్రమాలు చేపడతారు. అలాగే పార్కులకు ఏర్పాటు కొనువైన స్థలాలు గుర్తించారు. ఎక్కువ భూమి అందుబాటులో ఉన్న ముందుగా తక్కువ విస్తరణలోనే నిర్మించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్న వనరుల బట్టి కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదే శాఖకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వీటి ఏర్పాటుపై పూర్తిగా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నిరుద్యోగకు యువతకు వరమైనట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న పెద్ద పరిశ్రమలకైతే మాత్రం పెద్దపీట వేస్తూ ఉంది. శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ప్రతి ఒక్క ఎక్కువ భూములు ఉన్నప్పటికీ కూడా తక్కువ ఎకరాలు అయితే మాత్రం ప్రభుత్వ భూములు కేటాయిస్తూ ఉన్నాము. ఈ కేటాయించిన భూముల్లో చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు ఇవన్నీ ఏర్పాటై నిరుద్యోగం అంచెలంచెలుగా మొత్తం నిరుద్యోగం లేకుండా చేస్తామన్నట్టుగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలోని ఒకసారి వైద్య విభాగం చూద్దాం. పురుడులోనే పుట్టెడు దుఃఖం అన్నట్టు నవమాసాలు కడుపులో బిడ్డను మోస్తున్న తల్లికి పురుడులో పుట్టెడు దుఃఖం ఎదురవుతూ ఉంది. అమ్మతనం కోసం వేచి చూస్తున్న కళ్ళపోరిన ఏడుస్తూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది మాతృమూర్తులు పురుడులోనే బిడ్డలు కోల్పోతూ ఉన్నారు. వివిధ కారణాలతోనే గత 297 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 195 మంది మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కడుపులో ఉండగా ఇక్కడ మరో 76 మంది కన్నుమూశారు. ఉమ్మడి జిల్లాలో గోసా, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులతో పాటు 6 ప్రాంతీయ, 8 సిహెచ్సిలు, 85 పిహెచ్సిలు, 33 ప్రైవేట్ ఆసుపత్రులు గర్భిణీకులు సేవలు అందుతూ ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక వైద్యం, అంబులెన్సులు, నిపుణులైన వైద్యులు ఉన్న మాతృ శిశు మరణాలు నమోదుతోనే ఉన్నాయి. గర్భిణీలో రక్తహీనత, పౌష్టికాహార లోపం, బరువు తక్కువగా ఉండడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, జన్మించాక శ్వాసకోశ ఊపిరితిత్తులు, ఊదగా, కంటి, వినికిడి సమస్యలతో చనిపోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య పరీక్షలు లేకపోవడమే మరో కారణంగా గర్భిణీలు చెప్తూ ఉన్నారు. మన్యంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది గర్భిణీలు రక్తహీనతో బాధపడుతూ ఉన్నారు. ఈ ప్రభావం నేరుగా శిశువులపై పడుతుంది. 11 గ్రాముల్లోపు రక్తం ఉన్న గర్భిణీలు గత ఏడాది 17,150 మంది నమోదయ్యారు. వీరిలో 8,389 మంది ఐరిస్ కేసులుగా గుర్తించారు. ఈ కారణంగా 588 మంది పిల్లలు 2.5 కిలోల లోపు బరువుతో పుట్టినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు 5 ఏళ్ళలో ఈ సంఖ్య 5,011 నమోదైనట్టు తెలుస్తుంది. పుట్టిన వెంటనే బిడ్డ తల్లి పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగానే ఉంటారు. కొంతమంది తల్లులు పాలు ఇచ్చేందుకు అయిష్టం చూపిస్తూ ఉన్నారు. దీనికి గమనించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఆసుపత్రిలో బేబీ ఫీడింగ్ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించింది. పిహెచ్ఎల్కు 10,000, సిహెచ్సి ఏరియా జిల్లా ఆసుపత్రులకు 20,000 చొప్పున నిధులు మంజూరు చేసింది. 1-2 చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో కానరావడం లేదు. పర్యవేక్షణ పెంచుతున్నామని, మరణాలు సంభవించకుండా చూస్తామని డిఎంహెచ్ఓలు జీవనరాణి భాస్కర్రావు తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఉమ్మడి జిల్లాలో గోసా, పార్వతీపురం జిల్లా ఆసుపత్రితో పాటు 6 ప్రాంతీయ,
ఇక్కడ పిహెచ్సిలు సిహెచ్సిలు అన్నీ ఉన్నప్పటికీ కూడాను పురుడులోనే పుట్టడు దుఃఖం అని అంటూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకో అర్థం కావడం లేదు. చాలామంది అయితే మాత్రము బిడ్డ ఇక్కడ గర్భిణీలు అయిన తర్వాత పుట్టిన తర్వాత కూడా చనిపోతూ ఉన్నారు. అయితే దీనికి ఎందుకు అనేది చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం తనామునుగులు అయిపోతూ ఉన్నారు. గర్భిణీలు అయితే మాత్రము ఇక్కడ బేబీకి అయితే మాత్రం పౌష్టికాహార లోపమా, లేకపోతే తల్లి పాలు ఇవ్వకపోవడమా, లేకపోతే అక్కడ అధికార యంత్రాంగం అసలు ఏ విధంగా బేబీకి ఫీడ్ ఇవ్వాలి అనేది ఏదైనా సరే తలామునకలు అయిపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరణాల సంఖ్య అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. మృత్యువాత పడుతూ ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలోని ఎప్పటికైనా సరే అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తమయ్యి గర్భిణీలకు అక్కడ బాలింతలకు ఖచ్చితంగా వాళ్ళకి పౌష్టికాహారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే చాలా వరకు పురుడులోనే పుట్టడు దుఃఖంతోనే పెరిగిపోతున్నట్టుగా శిశు మరణాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో విద్యా విభాగం ఒకసారి చూద్దాం. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, షూ, నిఘంటువును ఎవరున్నారు 1 నుండి 10వ తరగతుల వారితో పాటు ఇంటర్ విద్యార్థులకు సైతం అందిస్తారు. జిల్లాలో 1,29,902 అవసరమని అధికారులు ఎప్పటికే ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటికి సరఫరా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు వస్తున్నాయని, మే 2వ వారం నాటికి దుస్తులు, ఇతరత్ర సామాగ్రి రానుందని సమగ్ర శిక్ష ఇక్కడ రామారావు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ రాబోతున్న సంవత్సరంలోనికైతే మాత్రం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద ఇక్కడ బడులు తెరిచేలోపే కిట్లు ఇవ్వాలని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా తీసుకుంది. అలాగే ఈ యొక్క 1వ తరగతి నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడాను ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క విద్యా ప్రామాణిక పెంచుతామన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో విద్యా విభాగం ప్రధాన చూద్దాం. సగర్వంగా నిలబడి ప్రభుత్వ విద్యలో నిపుణులైన ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా ఎంపికై వస్తారు. సామర్థ్యాలు తక్కువైన విద్యార్థులు కూడా ఉన్నతంగా తీర్చిదిద్దగలరు. తెలివైన పిల్లలు ఉంటే అద్భుతాలు సృష్టించగలరు. స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. ప్రైవేట్లో ఈ పరిస్థితి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి విద్యార్థులను పంపాలని మర్రపు వేణు విశ్రాంతి ఉపాధ్యాయుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రముఖులంతా 30 ఏళ్ల కిందట ప్రభుత్వ పాఠశాల చదివిన వారే. కాలక్రమేణా ప్రైవేటు, కార్పొరేట్ ప్రభావంతో కొంతవరకు ప్రాబల్యాన్ని కోల్పోయాయి. మళ్ళీ ఆ వైభవం వస్తుంది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా ఫలితాలు సాధించి సగర్వంగా నిలబడింది. ప్రైవేట్, కార్పొరేట్లో అర్హులైన బోధలకు వేలపై లెక్క పట్టవచ్చు. కానీ ప్రభుత్వ బడుల్లో అందరూ నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు తల్లికి వందనం, విద్యార్థి మిత్ర వంటి పథకాలు వర్తింపజేస్తుంది. బడికెళ్ళిన ప్రతి విద్యార్థికి 15,000తో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల ఏకరూప దుస్తులు, రాత పుస్తకాలు, బ్యాగు, బెల్ట్, బూట్లు, నిఘంటువు కిట్ రూపంలో ఇస్తూ ఉన్నారు. 10 తర్వాత 888లో సీట్లు వీరికే ప్రాధాన్యత ఉంటుంది. 4% మార్కులు అదనంగా కల్పించి సీట్లు కేటాయిస్తూ ఉండడంతో ఏటా ఉమ్మడి జిల్లాలో 300 పైగా ఎంపికై ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం సిబిఎస్ సిలబస్కు అనుగుణంగా పాఠ్య పుస్తకాల మార్పులు, ఆధునిక సాంకేతిక బోధన విధానాలు అందుబాటులోకి రావడంతో మార్పు కనిపిస్తూ ఉంది. ప్రైవేటులోని లేని విధంగా ఆన్లైన్ బోధనకు ఇంటరాక్టివ్ ప్యానెల్, సైన్స్ ప్రయోగాలకు ఆటిల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్ల ద్వారా గణిత సైన్స్ కోసం పాల్ ల్యాబ్లు అందుబాటులో తీసుకొచ్చాం అని ఇక్కడ డిఈఓ మాణిక్యం నాయుడు చెప్తూ ఉన్నారు. ప్రైవేటుగా మించి 10లో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్తూ ఉన్నారు. సగర్వంగా నిలబట్టామని చెప్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. నిజమే, ప్రభుత్వ పాఠశాలలో అయితే మాత్రము గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్న ఉన్నత రంగంలో ఉన్నవారందరూ కూడాను ప్రభుత్వ రంగం నుంచి చదువుకునే ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా వరకు కూడా ఈరోజు అంతరిక్షంలో కూడా వెళ్తూ ఉన్నారంటే ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకునేవారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న ప్రామాణికంగా ఎందుకు మారుతున్నారో తెలియట్లేదు. ప్రైవేటు, కార్పొరేటు రంగాన్ని వైపే పిల్లలకి ఎక్కువ తల్లిదండ్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఫుల్ స్టాప్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. ఇది తల్లిదండ్రులపైన ఉండాలి అని అనుకుంటే ప్రభుత్వం ఎప్పుడైతే మాత్రం కీలక పరిణామాల పరిస్థితులు తీసుకుంటాయో, ఇంకా ఇప్పటికైతే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలుగా రూపు దిద్దుకుని క్రమేపీ పెరుగుతున్నప్పటికీ కూడాను ప్రధానంగా ఉపాధ్యాయుల పిల్లలైతే మాత్రము ఏ రోజైతే ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో విద్యార్థులని వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకువెళ్ళడం, అక్కడ వెళ్ళి జాయిన్ చేయడం, వీళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క పిల్లలైతే మాత్రము ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో చదువుతూ ఉంటారు. కానీ పేద తరగతి పిల్లలైతే మాత్రము ఇక్కడ ఉపాధ్యాయులు విద్యను చెబుతూ ఉంటారు. ఆ యొక్క ప్రామాణికం ఎప్పుడు మారుతుందో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే మాత్రం ప్రైవేట్, కార్పొరేట్ రంగాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అయితే మాత్రం రాణించాయని చెప్పొచ్చు.
ఎందుకనంటే ఎప్పటికైతే మాత్రము ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అక్కడ విశాలమైన గదులు ఉండవు. ప్రైవేట్ రంగంలో ఎప్పుడు కూడాను వాళ్ళ యొక్క శిక్షణ తరగతుల్లో కూడా ఉపాధ్యాయులు కూడా అత్యాధునిక బోధనతో అంటాం, కానీ వాళ్ళ యొక్క ఉన్నతమైన ప్రామాణికం అత్యధికంగా ఉండదు. కానీ ఇక్కడ ట్రైనడ్ మాస్టర్స్ అయితే ఇక్కడ ఉంటారు. ఉపాధ్యాయులు నిజంగా ఇంత విద్యావంతులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లల్ని ఎందుకు కార్పొరేట్ రంగం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు? ఇప్పుడు బడాబాబులు వ్యాపారస్తుల పిల్లలు వాళ్ళైతే మాత్రం ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా పర్వాలేదు. కానీ ఉపాధ్యాయుల పిల్లలు ఎప్పుడైతే మాత్రం ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రైవేట్ రంగాలకు కూడా ఇవ్వాల్సిన కార్పొరేట్ రంగాలకి ప్రభుత్వం నుండి వస్తున్న రాయితీలు కూడా తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాఠశాలలు అనేది రాబోతున్న రోజులలో మరింత నైపుణ్యం పొంది ఇప్పుడు IIITలో కూడా ఎక్కువ మార్కులు ఎవరైతే మాత్రం వచ్చిన 4 మార్కుల వరకు కలిపి కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలకు ఏ విధంగా ప్రోత్సాహం చేస్తుందో ఈ రాయితీలు ఈ ప్రైవేట్ కార్పొరేట్లకు దందాకి ఎప్పుడు ఫుల్ స్టాప్ జరుగుతుందో అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉంటుంది. అప్పుడైతే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చూస్తే విశాలమైన గదులు ఉంటాయి, విశాలమైన వాతావరణం ఉంటుంది. పీస్ ఆఫ్ అనమాట. ఎడ్యుకేషన్ చేసుకోవాలన్నా క్రీడల గురించి అయినా సరే ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉండవు, అవి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడాను ఎప్పుడు కూడాను కార్పొరేట్ రంగం వైపు ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని ఇప్పటికైనా సరే ప్రభుత్వాల స్కూళ్ళు అయితే ప్రోత్సహించే ఇంకా ఉన్నతమైన విద్యావంతులుగా విద్యార్థులు తయారవుతారు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే ఒకసారి ఈనాటిలోని ఒకసారి విత్తనాలను ఒకసారి చూద్దాం. 50,000 క్వింటాలు విత్తనాలు సిద్ధం అంటూ ఒకసారి ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండడంతో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు తేనున్నట్లు డిఈఓ వీటి రామారావు ఈరోజు వివరించారు. జిల్లా ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో 90,058 హెక్టార్లు, గత ఏడాది 97,216 హెక్టార్లకు వరి సాగు చేశారు. గత ఏడాది 43,000 క్వింటాలకు విత్తనాలు సరఫరా చేశాం. ఏటా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు అనుగుణంగా ఈ ఏడాది 50,000 క్వింటాల విత్తనాలు అవసరమని ప్రతిపాదించాం. దీన్ని ఉన్నతాధికారులకు ఆమోదించారు. మే 15 నాటికి జిల్లాకు రానున్నాయి. మొలక శాతం పరీక్ష జరిపి 20 నుంచి రైతులకు ప్రభుత్వ ధరకు విక్రయిస్తాం. ఇప్పటికే రైతు సేవా కేంద్రాల వారీగా ప్రతిపాదనలు తెస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. విత్తనాలు నాణ్యతలో రాజీ పడడం, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు తీసుకునే రైతులకు అందజేస్తాం. నాణ్యతలో ఎక్కడ రాజీ పడడం, 5 రోజుల్లో మొలక శాతం పరీక్షించే 5-6 రోజుల్లోనే పరీక్షించిన తర్వాతే పంపిణీ చేస్తాం. జిల్లాలో 280 మంది ప్రైవేట్ డీలర్ల ద్వారా విత్తనాలకు అందుబాటులో ఉంచుతాం. వారి నుంచి 560 విత్తనాల నమూనాలు సేకరించి ప్రయోగాలు పంపిస్తాం. తర్వాత వాటి విక్రయానికి అనుమతిస్తామన్నట్టుగా తెలుస్తుంది. అయితే రైతులకు అవసరమైన 9 రకాలకు చెందిన సుమారు 50,000 క్వింటాలు వరి విత్తనాలు 11-21 73.98% స్వర్ణ మిగిలిన 7% సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. 130-140 రోజుల వ్యవధిలో పంట కోతకు వచ్చే 11-21 జిల్లాకు అనుకూలం. 9,000 చెరువుల కింద వర్షాధారంపై 55% పైగా విస్తీర్ణంలో ఉంది వరి పండిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. 30,000 హెక్టార్ల అదనపు సాగు కూడా అన్ని పంటలకు కలిపి సాధారణ 1.19 లక్షల హెక్టార్లు, గత ఏడాది 1.15 లక్షల హెక్టార్లతో పండించారు. మరి 83,000 హెక్టార్లకు నీరు అందక బీడుగా ఉండిపోయింది. కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలతో ఈ ఏడాది 30,000 హెక్టార్ల అదనంగా సాగు విస్తరణకు తీసుకురావాలని నిర్ణయించాం. ఎకరా వరి పంటకు వినియోగించే సాగునీటితో 3 ఎకరాల్లో మొక్కజొన్న పండించవచ్చు. 1 ఎకరా మొక్కజొన్న పంటకు అందించే నీటితో 3 ఎకరాల రాగులు చేయవచ్చు. వీటితో పాటు ఆరుతడి పంటలు సేద్యానికి అనువుగా ఉండే బీడి భూముల్లో పండించిన రైతులు చైతన్యపరుస్తున్నాం. అయితే ఇప్పుడైతే మాత్రం రాబోతున్న ఖరీఫ్ సీజన్కి అయితే మాత్రం 50,000 క్వింటాల విత్తనాలు సిద్ధం చేశామని అన్నట్టుగా డిఈఓ వీటి రామారావు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అయితే ఎప్పటికైతే మాత్రము ఇప్పుడు రాబోతున్న ఋతుపవనాలు బట్టి కూడా చూస్తే ఇక్కడ ఖరీఫ్ వేగంగానే వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎక్కడ కూడా విత్తనాల్లో జిల్లాలో అయితే మాత్రము ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులకైతే మాత్రము ఇక్కడ సిద్ధం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే అకాల వర్షం అపార నష్టం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీగా గాలులతో కూడిన అకాల వర్షానికి చేతికొచ్చిన మామిడి, అరటి, మొక్కజొన్న తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోగా అరటి తోటలు నేలకొరిగాయి. కళ్ళలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు తడిసి ముద్దయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి ఎస్కోట్లోని ఒక ప్రధాన చూద్దాం. 6 సంతానం, ఒకడే కుమారుడు, ఏలాంటి బ్రాకంలో చూసుకున్నారు. అస్తమించిన కిరణ్ కుమారుడు మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లి, పిడుగుపడి బాలుడు దుర్మరణం. అయితే ఉన్నతంగా చదివించాలని ఎన్నో కళ్ళ కన్నారు. పట్టణంలో చదువు పంపించారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చి కళ్ళ ముందు ఆడుతుంటే మురిసిపోయారు. ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. మృత్యువు పిడుగులా పడి ప్రాణాలు కబలించింది.
ఎస్కోట మండలం గిరిశిఖర దారపర్తి పంచాయతీ శివారులో పొర్లు గ్రామంలో చోటు చేసుకున్న ఇది శృంగవరపు కోటలోని ఒకసారి చూస్తున్నాం. అయితే నిన్న పిడుగు పడడంతోనే అస్తమించిన కిరణ్ అయితే మాత్రము చాలా దురదృష్టకరం. ఎప్పటికైతే మాత్రం నిజంగా కుమారుడు మృతదేహం వద్ద అయితే మాత్రము చాలా బాధపడుతూ రోధిస్తూ ఉన్నారు. ఎన్నో ఆశలు ఎన్నో కళలు కంటూ ఉంటారు పిల్లల పైన. అయితే ఇప్పుడే వేసవి సెలవులకి అయితే ఊరు రావడం జరిగింది. నిన్న చెట్టు కింద ఉండేసరికి ఒకేసారి పిడుగుపాటుకి గురై అయితే మాత్రము ఇక్కడ చనిపోయినట్టుగా తల్లి రోధిస్తున్న వైన మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.